నమస్తే ఆస్పిరెంట్స్. ఇవాళ మనం ఈ వీడియోలో గ్రూప్ 2 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ నేను ప్రీవియస్గా 2 వీక్స్ బ్యాక్ ఒక వీడియో చేయడం జరిగింది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మీద. దాని గురించి రకరకాల కామెంట్స్ వచ్చినవి. ఆ రకరకాల కామెంట్స్ అన్నిటికీ ఈ వీడియోలో నేను రిప్లై ఇస్తాను. ప్లస్ దాంతో పాటుగా ప్రీవియస్గా చెప్పిన కట్ ఆఫ్స్లో ఏమైనా వేరియేషన్స్ ఉన్నాయా, దేన్ని బేస్ చేసుకుని ప్రీవియస్ కట్ ఆఫ్స్ నేను చెప్పడం జరిగిందో కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతో పాటుగా రాబోయే నోటిఫికేషన్స్ టెంటేటివ్గా ఏ మంత్లో మనకి ఎగ్జామ్ ఉండే ఛాన్సెస్ ఉన్నవి దాని గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇంకోటి థర్డ్ వన్, రీసెంట్గా బర్నింగ్ ఇష్యూ ఏంటి, బర్నింగ్ టాపిక్ ఏంటి అంటే మనకి నోటిఫికేషన్స్ గురించి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ ఇప్పుడున్న విఆర్ఓ విఆర్ఏలను కన్సెంట్ తీసుకుంటున్నారు మళ్ళీ ప్రీవియస్గా వర్క్ చేసిన ప్లేస్కి రావడానికి గురించి అని చెప్పేసి మనకు చాలా రోజుల నుంచి బర్నింగ్ టాపిక్ నడుస్తుంది కదా. దాంట్లో ఎన్ని పోస్టులు మిగులుతున్నవి, ఎన్ని పోస్టులు మనకి ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది కూడా మనము ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. రాబోయే నోటిఫికేషన్స్ ఏ మంత్ తర్వాత వస్తాయో కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? అయితే టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ గ్రూప్ టూ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి చాలామంది ఆస్పిరెంట్స్ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. కొంతమంది ఎగ్జామ్ వాళ్ళకి వెళ్ళి నువ్వు ఎగ్జామ్ రాస్తే తెలిసేదని కొంతమంది, ఇంకొంతమంది 340 వస్తేనే గ్రేటు, 350 వస్తేనే గ్రేటు, అంతకు మించి ఒక్కరు కూడా ఉండరు, ఇప్పుడు చెప్పేవన్నీ ఫేక్ స్కోర్స్ అని చెప్పేసి. ఇంకొంతమంది ఏమంటున్నారు, అసలు కీయే సరిగ్గా లేదు, మీరు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ ఎట్లా చెప్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఇంకొంతమంది బ్రో నువ్వు ఎగ్జామ్ రాస్తే నీకు తెలిసేది అని ఇట్లా రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. అఫ్కోర్స్ నేను అవన్నిటికీ పాజిటివ్గా తీసుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ ఎగ్జామ్ హాల్లో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని వాళ్ళు రీచ్ అవ్వకపోతే ఎలాగా రియాక్ట్ అవుతారో నాకు కూడా తెలుసు. సో మనం పేపర్ కూడా ఎక్స్పెక్ట్ చేసినట్టు రాలేదు, చాలా టఫ్ వచ్చింది. కాబట్టి ఈ కట్ ఆఫ్స్ విషయం వచ్చేసరికి చాలామందికి నమ్మలేకపోతున్నారు, అంత కట్ ఆఫ్స్ ఉంటాయా. ఓపెన్లో 383, నేను వీడియోలో చెప్పింది ఏంటంటే ఓపెన్ కట్ ఆఫ్ 380 to 390 మధ్యలో ఉంటుంది. 380 to 390 మధ్యలో ఉంటుంది. కొన్ని జోన్స్లో 390 ప్లస్ ఉంటుందని కూడా చెప్పాను. ఓపెన్ అని క్లియర్గా చెప్పిన, ఓపెన్ కేటగిరీ అని. ఇంకా రిజర్వేషన్ వైజ్ కూడా చెప్పలేదు. ఇంకొకటి ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే 390 ప్లస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నవి కట్ ఆఫ్స్. ఈ కేటగిరీ వైజ్ ఇంకా తగ్గుతుంది. కానీ నేను 3 క్యాప్ చెప్తున్నా కదా, 380 నుంచి 390 ప్లస్ అని చెప్తున్నా కదా. ఈ గ్యాప్లో ఎక్కడైనా ఉండొచ్చు. ఎవరు కూడా 380 చెప్పినా అని చెప్పేసి దాన్ని ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు. ఓన్లీ వాళ్ళందరికీ 390 కనబడుతుంది. కామెంట్స్లో 390 ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము కదా, ఎందుకంటే చాలా క్వశ్చన్స్, ఆల్మోస్ట్ ఒక 15 to 20 క్వశ్చన్స్ అనేవి మనకు కన్ఫ్యూజన్ ఉంది. కానీ మీరు అందరూ ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, సీనియర్ మోస్ట్ కావచ్చు, కరెక్ట్గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 10 to 15 క్వశ్చన్స్ కన్ఫ్యూజన్ లేదండి. వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. ఒక 4 to 5 క్వశ్చన్స్, మ్యాక్సిమం ఒక 7 క్వశ్చన్స్ అనుకుంటా వాళ్ళకి కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆల్రెడీ ఏదో ఒక సోర్స్ని రిఫర్ చేసుకొని ఒక కన్క్లూజన్కి వచ్చారు. ఒక 7 to 8 క్వశ్చన్స్ వరకు వాళ్ళకు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇంకా రిమైనింగ్ ఇంకా చాలామందికి ఏంటంటే కరెక్ట్గా ఇది ఉంటుందో అది ఉంటుందో ఆన్సర్ అని చెప్పేసి కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ రియల్ ఆస్పిరెంట్స్ జాబ్ కోసం ఎవరైతే చదివారో, గట్టిగా మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక క్లారిటీ వచ్చింది. మ్యాక్సిమం అటువంటి వాళ్ళకి ఒక 7 to 8 మార్క్స్ కంటే ఎక్కువ వేరీ అవ్వదు. అది కూడా ఓన్లీ మూమెంట్ పేపర్లోనే కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంది. రిమైనింగ్ అన్ని పేపర్స్ ఆల్మోస్ట్ క్లారిటీ ఉన్నాయి. క్వశ్చన్స్ ఒక మూమెంట్ పేపర్లోనే మనం ఆన్సర్స్ అనేవి కొంచెం అంటే గెస్ చేయడం, సోర్సెస్ అనేవి కరెక్ట్గా దొరకట్లేదు కొన్నిటికి. అది కూడా ఏదో ఒక సోర్స్ని 2-3 సోర్స్ని కన్క్లూడ్ చేసేసుకుంటే మనకు ఆల్మోస్ట్ ఆన్సర్ వస్తుంది. బట్ ఎగ్జాక్ట్గా టీఎస్పీఎస్సీ టీజీపీఎస్సీ ఏదైతే ఉందో అదేకి ఫైనల్ కాబట్టి మనకు వేరియేషన్ అనేది ఒక 7 to 8 క్వశ్చన్స్ అయితే పక్కా ఉంటుంది. చాలామంది ఏమంటున్నారంటే 20-30 మార్కులు డిఫరెన్స్ ఉంటుంది వచ్చిన కీస్కి. ఇప్పుడు మనం చూసుకున్న కీస్ కట్టున్నారు. కానీ అంటే స్టాండర్డ్ కీ చూసుకున్నా కూడా ఆ కీలో ఇచ్చిన ఆన్సర్ని మనం డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ టిక్ చేసుకోకుండా ఒకసారి ఆ కీలో ఉన్న ఆన్సర్ని మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు డౌట్ ఉన్న క్వశ్చన్స్ ఉంటాయి కదా, అటువంటి క్వశ్చన్స్లో కీని 1-2 సార్లు చెక్ చేసుకొని, అదే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సో అండ్ సో ఇన్స్టిట్యూట్ది మనం కీ తీసుకున్న తర్వాత దాంట్లో అన్ని కరెక్ట్ ఉంటాయని మనం చెప్పలేము. యావరేజ్గా ఒక 5 to 10 క్వశ్చన్స్ వేరియేషన్ వస్తుంది. అవి మనం మళ్ళీ రీచెక్ చేసుకోవాలి. మనం క్వశ్చన్ పేపర్ చదువుకుంటూ చేస్తున్నప్పుడు ఇది ఎందుకు ఆన్సర్ ఇచ్చారని చెప్పేసి కూడా మనం ఆలోచిస్తే మనకు ఆల్మోస్ట్ ఒక 2-3 కీ చూసే వరకు మనకు క్లారిటీ వచ్చేస్తుంది దీన్ని ఆన్సర్ ఏంటి అని చెప్పేసి. సో అలా చేసినా కూడా మనకు క్లారిటీ రాని క్వశ్చన్స్ ఒక 7 to 8 ఉంటాయి. అది కూడా మూమెంట్లో ఉంటాయి 7 to 8 క్వశ్చన్స్. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో ఇంకో 2-3 క్వశ్చన్స్ ఎక్కువ, అంటే 10 ఆల్మోస్ట్ 10 ఉంటుంది. అంతకు మించి ఏముండదు. అది కూడా టీజీపీఎస్సీ ఇచ్చిందే ఫైనల్ కాబట్టి మనం ఇప్పుడున్న కీస్కి కొంచెం వేరియేషన్ ఉంటుంది. అలా అని 20-30 మార్కులు డిఫరెన్స్ అయితే ఏముండదు ఇప్పుడు వచ్చిన స్కోర్స్కి. అంటే కరెక్ట్గా 2-3 కీలు సమరైజ్ చేసుకొని వాళ్ళు కూడా క్లియర్గా అనలైజ్ చేసుకొని నెంబర్ ఆఫ్ సోర్సెస్ని ముందు పెట్టుకొని ఫైనల్గా చూసుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక 10 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది కావచ్చు. అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు 20-30 మార్క్స్ అయితే డిఫరెన్స్ ఉండదు. ఏదో ఒక్కటే ఇన్స్టిట్యూట్ కీ చూసుకొని దాన్ని ముందర పెట్టుకొని కరెక్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ వేరియేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నవి.
ఓకేనా. 2-3 ఇన్స్టిట్యూట్లవి ప్లస్ మనమే కరెక్ట్గా సోర్సెస్ని తీసుకొని అఫీషియల్ వెబ్సైట్స్కి వెళ్ళి చెక్ చేసుకొని కీస్ అన్ని చెక్ చేసుకున్న అభ్యర్థులకైతే ఒక 8 to 10 క్వశ్చన్స్ అయితే డిఫరెన్స్ ఉండే ఛాన్సెస్ ఉంది. రిమైనింగ్ ఎవరికి కూడా రిమైనింగ్ ఒక్క కీ చూసుకున్న వాళ్ళకి ఎక్కువ డిఫరెన్సెస్ ఉంటాయి. సో దీన్ని బేస్ చేసుకొని నేను కీ చెప్పడం జరిగింది. అండ్ ఇంకొకటి, నేను కీ రెడీ చేసే ముందు ఈ సీనియర్ మోస్ట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే నా సర్కిల్లో నాకు బాగా తెలిసిన వాళ్ళు, వీళ్ళకైతే గ్రూప్ 2 వస్తుంది అని చెప్పేసి అనుకున్న వాళ్ళు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఫ్రెండ్స్కి ఎట్లా వచ్చినాయి, వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా వీళ్ళ గ్రూప్ 2. అఫ్ కోర్స్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళందరికీ గ్రూప్ 2 రావాలని ఏం లేదు. మనకు అనిపిస్తుంటుంది కదా మన సర్కిల్లో, ఈయన కరెక్ట్ ఆస్పిరెంట్, ఈయన చెప్పింది కరెక్ట్గా ఉంటుంది, వీళ్ళు కరెక్ట్గా ఆలోచిస్తారు. అటువంటి ఆస్పిరెంట్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ స్కోర్లు చెప్పట్లేదు. చాలామంది ఆస్పిరెంట్స్ ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా కామెంట్ చేయట్లేదు వాళ్ళ స్కోర్స్. నాకు తెలిసిన వాళ్ళు ఒక 2-3 మెంబర్స్ ఉన్నారు 400+ వచ్చిన వాళ్ళు. 400+ వచ్చిన వాళ్ళు 2-3 మెంబర్స్ ఉన్నారు. ఒకరికి 402 వచ్చింది, ఇంకొకరికి 396 వచ్చింది, 385. అంటే ఒక 10 మార్క్స్ ప్లస్ ఆర్ మైనస్ అవ్వచ్చు. అఫ్ కోర్స్ మీరు అన్నది కూడా కరెక్టే, కీసే కరెక్ట్గా లేవు, మీరు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ ఎట్లా చెప్తారు అని చెప్పేసి. ఇంకొకటి, నేను అంత 380 to 390+ కట్ ఆఫ్ ఉంటుంది అని చెప్పేసి నేను ఎందుకంటున్నా అంటే, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ కండిషన్స్లో 395 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, కొన్ని జోన్స్లో 395+ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో. ఎందుకు చెప్తున్నా అంటే, ఇంతకుముందు మనకు ఓన్లీ 2 జోన్సే ఉండేటివి. లాస్ట్ టైం గ్రూప్ 2 ఉన్నప్పుడు ఓన్లీ 2 జోన్సే ఉండేటివి. 2 జోన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000+ పోస్టులు ఉండే. జోన్ 1లో ఒక 400-500, జోన్ 2లో ఒక 400-500 పోస్టులు ఉన్నాయి అనుకుంటే, రోస్టర్ వైజ్గా తీసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీకి మనకు పోస్టులు అనేవి వెళ్ళేటివి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిప్యూటీ తహసీల్దారే ఉంది, దానిలో ఒక 100 పోస్టులు అనుకోండి, అది రిజర్వేషన్ వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చివరి వరకు వెళ్ళేది, అన్ని కేటగిరీ వైజ్గా వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఫస్ట్ జోన్ని మళ్ళీ 3 జోన్స్ చేయడం జరిగింది, సెకండ్ జోన్ని 4 జోన్ చేయడం జరిగింది. ఇట్లా చేసేసరికి ఏమైపోయిందంటే మొత్తం 7 జోన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఒక్క జోన్లో ఉన్న పోస్టులు రోస్టర్ ఈజీగా అన్ని కేటగిరీ వైజ్గా ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీకి మనకు పోస్టులు అనేవి డిస్ట్రిబ్యూట్ అయ్యేటివి. కానీ ఇప్పుడు నెంబర్ ఆఫ్ జోన్స్ అనేటివి 2 ఉన్నవి 7 అయిపోయేసరికి జోన్ వైజ్కి వెళ్ళేసరికి మనకు 100 పోస్టులు కాస్త ఏమైపోతుంది, ఒక్కొక్క జోన్కి 20 పోస్టులు. జోన్లో కూడా కాంపిటీషన్ తగ్గుతుంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ రోస్టర్లో ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీకి వెళ్ళవు. కొన్ని రోస్టర్లో బీసీఏ, బీసీబీ ఆర్ బీసీ అంటే ఈడబ్ల్యూఎస్ దగ్గరికి వెళ్ళగానే ఆగిపోతుంది, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ రోస్టర్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను అర్థమవుతుంది. దీంతో ఏమవుతుందంటే కేటగిరీ వైజ్గా పోస్టులు అనేటివి అనుకున్నన్ని ఎక్కువ లేవు. ఈ క్యాస్ట్ వైజ్గా మనకు అనుకున్నట్టు రోస్టర్ అనేది మూవ్ అవ్వలేదు. సో ఈ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా ఉంటుంది ఏంటనేది ఐడియా ఉన్న వాళ్ళకి నేను చెప్తున్న పాయింట్ అర్థమవుతుంది. దీంతో ఏమైపోతుంది, మ్యాక్సిమం పోస్టులు ఓపెన్లో ఉండే ఛాన్సెస్ ఉన్నవి, కేటగిరీ వైజ్ తక్కువ ఉన్నవి. మీరు చూసారు కదా, ఆల్రెడీ పోస్టులు చూసారు కదా. దీంతో నేను కట్ ఆఫ్స్ గురించి నేను అట్లా చెప్పడం జరుగుతుంది. మరీ ఎక్కువ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ లాగా అంత డిఫరెన్స్ ఏమి ఉండదు కేటగిరీ వైజ్కి ప్లస్ ఓపెన్ కేటగిరీకి. సో 380+ వస్తే మీరు ఓప్స్ పెట్టుకోవచ్చు, 380+ వస్తే ఓప్స్ పెట్టుకోవచ్చు. కానీ బట్ 100% అని అంటే ఓపెన్ కేటగిరీ గురించి చెప్తున్నాను. ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 380+ వస్తే ఓప్స్ పెట్టుకోవచ్చు. 390 ±5 395 ఉంటే 100% ఓపెన్లో. కేటగిరీ వైజ్ అయితే మనకు డిఫరెన్స్ జోన్లో డిఫరెంట్ ఉంటుంది. నేను ఇంతకుముందు వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 380 అన్నాం అనుకోండి, ఓపెన్ 380 నుంచి 390 అన్నాం, ఒక 10 మార్క్స్ కిందికి తగ్గే ఛాన్సెస్ ఉన్నవి. కొన్ని కేటగిరీలో అయితే ఇంకా ఒక 15 మార్క్స్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నవి. అన్నిటికంటే ఇప్పుడు కొన్ని విమెన్కి ఇంకొంచెం తగ్గుతుంది, ఆ కేటగిరీ వైజ్లో విమెన్కి ఇంకొంచెం తగ్గుతుంది. విమెన్కి స్పెసిఫిక్గా పోస్టులు లేకున్నా కూడా విమెన్కి ఇంకొంచెం తగ్గుతుంది, ఎందుకంటే మనకు 33% పక్క ఫిల్ చేయాలి. ఓకేనా. సో దీన్ని బట్టి చూస్తే మనకి ఏంటంటే కట్ ఆఫ్స్ అనేది నేను ఇంతకుముందు చెప్పినట్టే యాస్టీజ్ అలానే ఉండే ఛాన్సెస్ ఉన్నవి. మెల్లిమెల్లిగా కొంతమంది ఆస్పిరెంట్స్ మెల్లిమెల్లిగా స్కోర్లు తెలుస్తున్నవి, వాళ్ళకి వచ్చిన స్కోర్లు. రియల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది స్కోర్ చెప్పట్లేదు. జాబ్ అయితే క్రాక్ చేసే వాళ్ళు చాలామంది స్కోర్ చెప్పట్లేదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే 340 350 వస్తే జాబ్ వస్తుంది అని చెప్పేసి 340 350లకు ఓపెన్లో వస్తుంది అని కూడా అనుకుంటున్నారు. 340 350 ఓపెన్లో రాదు, ఇది 100% నేను చెప్తున్నా. 340 350లకు ఓపెన్లో రాదు. కేటగిరీ వైజ్ ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో 340 350కి ఏదైనా ఒక కేటగిరీలో వచ్చే ఛాన్సెస్ ఉన్నవి. ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఎస్టీ అవ్వచ్చు, ఎస్టీ ఉమెన్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ ఉమెన్ కావచ్చు, ఇటువంటి సిచ్యువేషన్లో ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అది కూడా నేను 100% చెప్పట్లేదు, అది కూడా 10% ఛాన్సెస్ ఉన్నాయి ఆ స్కోర్కి. సో 340 350 ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ నేను ఎగ్జామ్ వాళ్ళకి వెళ్ళి నేను కూడా ఎగ్జామ్ రాశాను. ఆ ఎగ్జామ్ హాల్లో ఉన్న ప్రెషర్ నేను కూడా డీల్ చేసిన తర్వాత నేను ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్నా. నా స్కోర్స్ అనేవి నేను ఇప్పుడు చెప్పట్లేదు, నేను అఫీషియల్ కీ వచ్చిన తర్వాత నా స్కోర్ చెప్తాను. సో కొంతమంది అడిగారు మీ స్కోర్ ఎంత సార్ అని చెప్పేసి, బ్రదర్ నీ స్కోర్ ఎంత అని అడిగారు. సో నా స్కోర్ నేను అఫీషియల్ కీ వచ్చిన తర్వాత చెప్తాను.
మేబీ వేరియేషన్ అది కూడా ఉంటుంది, ఒక 7 to 8 మార్క్స్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. సో నాకు ఇప్పుడు ఎందుకో చెప్పాలనిపించట్లేదు. అఫీషియల్కి వచ్చిన తర్వాత మనం అఫీషియల్గా మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఒక 10 to 15 మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ అటు ఇటు వేరీ అయింది అనుకోండి. సో నాకు మాట ఒకటి చెప్తే అది క్లారిటీగా ఉండాలి, 100% కరెక్ట్గా ఉండాలని నేను నమ్ముతాను. కాబట్టి నా స్కోర్ ఎవరితో షేర్ చేయట్లేదు, ఓకేనా. బట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్కి నేను ఎగ్జామ్ హాల్కి వెళ్ళినా కాబట్టి అక్కడ ఉన్న ప్రెషర్ కండిషన్స్ను, అక్కడ పేపర్ని అనలైజ్ చేసిన తర్వాత, నా ఫ్రెండ్స్ తోటి మాట్లాడిన తర్వాత, అన్ని రకాలుగా మాట్లాడిన తర్వాతనే నేను చెప్పడం జరిగింది, ఓకేనా. నేను ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ ఏం చెప్పిందో దాంట్లో ఏమైతే చేంజెస్ ఏమి ఉండవు. ఇంకా ఇంక్రీజ్ కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని జోన్స్లో ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనబడుతున్నవి, ఓకేనా. నెక్స్ట్ ఈ న్యూ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కొత్తగా ఎంట్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాబ్ క్యాలెండర్ గురించి కూడా నన్ను అడుగుతున్నారు, ఫోన్లు కూడా చేస్తున్నారు. అయితే దాని గురించి నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, ఈ ఎస్సీ కేటగరైజేషన్ గురించి 1 మెంబర్ కమిటీ అయితే చేసారు కదా, రిపోర్ట్ ఇచ్చారో దాన్ని క్లియర్గా అనలైజ్ చేసి ఫైనల్ చేసిన తర్వాత మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతనే మనకి జాబ్ క్యాలెండర్ అనేది మళ్ళీ పట్టాలెక్కుతుంది, ఓకేనా. జాబ్ క్యాలెండర్ అనేది పట్టాలెక్కుతుంది. యావరేజ్గా మనం చూసుకుంటే ఒక మినిమం 2 to 3 months వరకు అయితే మనకు 99% నోటిఫికేషన్స్ ఉండవు. అంటే మార్చ్ తర్వాతనే, మార్చ్ ఏప్రిల్, ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ అయితే మే కూడా వెళ్ళొచ్చు నోటిఫికేషన్స్. మార్చ్ ఏప్రిల్ తర్వాతనే మనకు నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నవి. ఈ జాబ్ క్యాలెండర్ మళ్ళీ రివైజ్ చేసి మళ్ళీ పెట్టాలి. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న పోస్టులు అన్నీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఉన్న నోటిఫికేషన్ మంత్స్ అనేటివి మళ్ళీ ఒక 4-5 months 6 months అనేటివి వెనక్కి వెళ్ళిపోతాయి అన్నట్టు. దాని కింద ఉన్నవి కూడా ఎఫెక్ట్ అవుతుంటాయి. సో రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకు వస్తుంది. ఈ యావరేజ్గా చూసుకుంటే మనకు మళ్ళీ గ్రూప్ 2 ఎగ్జామ్ రాసేసరికి మనకు 8 to 12 months మధ్యలో ఉండే ఛాన్సెస్ ఉంది గ్రూప్ 2 ఎగ్జామ్. నేను నోటిఫికేషన్ గురించి చెప్పట్లేదు, ఎగ్జామ్ గురించి చెప్తున్నా. నోటిఫికేషన్ వచ్చి మళ్ళీ ఎగ్జామ్ రాయడం ఇవన్నీ ఉంటుంది కదా. సో యావరేజ్గా మనం అట్లా చూసుకుంటే గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, అన్నీ ఒక 8 to 1 year మధ్యలో ఎగ్జామ్ ఉంటుంది. 8 to 1 year మధ్యలో ఎగ్జామ్ ఉండే ఛాన్స్. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో నేను చెప్పట్లేదు. నోటిఫికేషన్ అయితే ఏప్రిల్ మే తర్వాతనే ఉంటుంది. కొన్ని గవర్నమెంట్కి ఏమైనా ప్రెషర్ అయిపోయి గవర్నమెంట్ పక్క నోటిఫికేషన్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం మార్చ్ తర్వాత వస్తుంది. కానీ అంతకుముందు వచ్చే ఛాన్సెస్ అయితే కనబడట్లేదు. ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. ఇది హాట్ టాపిక్, బర్నింగ్ టాపిక్ ఈ మధ్యకాలంలో. సో విఆర్ఏలు విఆర్ఓలు ఉన్నారు కదా, వాళ్ళు ప్రీవియస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడానికి తీసుకురావడానికి కన్సెంట్ ఫామ్స్ అవి ఇచ్చారు అని చెప్పేసి రకరకాలు వినబడుతున్నాయి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే ఒక 5,000 నుంచి 6,000 పోస్టులు అయితే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ ఉన్నవి. సో వీటి నేమ్స్ చేంజ్ చేశారు అంతే, విఆర్ఓవి, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. సో ఆ నోటిఫికేషన్ వస్తే వచ్చే ఛాన్సెస్ ఉన్నవి. పంచాయతీ ఎలక్షన్స్కి ముందు ఆ ఒక్క నోటిఫికేషన్ వస్తే వచ్చే ఛాన్సెస్ ఉన్నవి. అంటే జాబ్ క్యాలెండర్కి దానికి సంబంధం లేకుండా ఇస్తే ఇవ్వచ్చు. లేకపోతే దాన్ని కూడా జాబ్ క్యాలెండర్లో ఇంక్లూడ్ చేయాలి అనుకుంటే అది కూడా మార్చ్ ఏప్రిల్ తర్వాతనే వచ్చే ఛాన్సెస్ ఉన్నవి, ఓకేనా. ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ప్రీవియస్గా ఎవరైతే సీరియస్గా చదివి ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వకుండా నేను చదవాలా వద్దని డైలమాలో ఉన్న వాళ్ళు, సో డిసప్పాయింట్ అవ్వకండి. మీకు క్లారిటీ ఉండి నీకు రాదు అని చెప్పేసి ఏమైనా కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం వెళ్ళిపోండి ఫీల్డ్లోకి వెళ్ళి. కానీ సో నాకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, నేను ఇక్కడ మిస్టేక్ చేసినా అని ఒకరు రియలైజ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే హోప్ పెట్టుకొని మంచిగా గట్టిగా చదవండి. ఈ ఇయర్లో అయితే మ్యాక్సిమం అన్ని ఎగ్జామ్స్ అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నవి. గ్రూప్ 2 అవ్వచ్చు, గ్రూప్ 3 అవ్వచ్చు, గ్రూప్ 1 అవ్వచ్చు, అన్ని ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఎగ్జామ్స్ కూడా అయిపోయే ఛాన్సెస్ ఉన్నవి. అండ్ ఇంకొకటి చాలామంది ఏమంటున్నారంటే గ్రూప్ 2 రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, గ్రూప్ 3 రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. నేను ఒకటి క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను, మినిమం 6 months పడుతుందండి. గ్రూప్ 2 గ్రూప్ 3 రిజల్ట్స్ అయితే మినిమం 6 months పడుతుంది. గ్రూప్ 1 వచ్చిన తర్వాత మినిమం ఒక 3-4 months తర్వాత గ్రూప్ 1 రావాలి, వచ్చిన తర్వాత గ్రూప్ 2 ఇస్తా అంటున్నారు, గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 3 వస్తా అంటున్నారు. ఈ లెక్కను చూస్తే మినిమం అందరు మార్చ్ లోపల అన్ని రిక్రూట్ చేస్తారు అంటున్నారు కదా. మార్చ్ లోపల రిక్రూట్మెంట్ కూడా అవ్వదు. ఎందుకంటే ఇప్పటికీ గ్రూప్ 3 కీ పెట్టలేదు. గ్రూప్ 3 కీ పెట్టాలి, మళ్ళీ తర్వాత ఆబ్జెక్షన్స్ తీసుకోవాలి, తర్వాత మళ్ళీ ఫైనల్ కీ పెట్టాలి, గ్రూప్ 2 కీ పెట్టాలి, గ్రూప్ 3 ఆబ్జెక్షన్స్ తీసుకోవాలి. ఇదంతా ప్రాసెస్. అఫ్కోర్స్ గవర్నమెంట్కి విల్లుండి చేయాలని కూడా 1 month 2 monthsలో కూడా చేయొచ్చు, పెద్ద ప్రాసెస్ ఏమో అంత టఫ్ ఏం కాదు. బట్ వాళ్ళు ఎంత స్పీడ్గా చేసినా కూడా గ్రూప్ 2 గ్రూప్ 3కి 6 months మినిమం. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో 1 year కూడా వెళ్ళొచ్చు. గ్రూప్ 2లో కూడా క్వశ్చన్స్ చాలా కాంట్రవర్సీ కొన్ని ఉన్నాయి, దాని మీద కోర్టు కేసు కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. గవర్నమెంట్ గట్టిగా పోస్టింగ్ ఇస్తా అని చెప్పేసి ఇంతకుముందులాగా అనుకుంటే సింపుల్గా పోస్టింగ్ ఇచ్చేయచ్చు. కానీ గవర్నమెంట్ కేసెస్ క్లియర్ అయిపోయిన తర్వాత నేను పోస్టింగ్ ఇస్తా అనుకుంటే గ్రూప్ 2 మీద ఆబ్వియస్గా క్వశ్చన్స్ గురించి మినిమం కేసెస్ అయితే పడతాయి పక్క. సో దీంతో మనకు ప్రాసెస్ అనేది డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నవి. ప్రాసెస్ అనేది డిలే అయిపోయింది. అండ్ మనం న్యూ ఇయర్కి ఎంటర్ అయిపోయినాం.
పాస్ట్ ఈజ్ పాస్ట్. ఆ ఇయర్లో ఏమైంది ఏంటి అని చెప్పేసి మీరు ఇక మర్చిపోండి. నెగిటివ్ అయిన వాళ్ళకి. పాజిటివ్ అయితే మెమొరీస్ గుర్తుంచుకోవాల్సిందే. ఒకవేళ మీరు 2024లో మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోతే మాత్రం మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, ఈ ఇయర్లో మీరు గట్టిగా కష్టపడితే ఏదో ఒక నోటిఫికేషన్స్లో ఏదో ఒక జాబ్ అయితే పక్కా వస్తుంది. మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మీరు అనుకున్న జాబే వస్తుంది. సో ఎక్కడ కూడా మీ కాన్ఫిడెన్స్ని లూజ్ అవ్వకుండా మీరు కరెక్ట్ వేలో ప్రిపేర్ అవ్వండి. మీరు అనుకున్న గోల్స్ని రీచ్ అవుతారు. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. థ్యాంక్ యూ ఆల్.